భోజనం మంట పెడితే శరీరం గడ్డు కట్టేస్తుంది. ఎందుకంటే వంట పట్టాలి శరీరానికి, ఆరోగ్యం. అన్నం వంట పట్టాలి. ఎందుకంటే నేను చాలా, మా అమ్మగారు నాకు నేర్పిన అభ్యాసన, నాకు వంట నేర్పడం అనేది నాకు 7 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు నాకు మా అమ్మగారు అభ్యాసం ఇచ్చారు. ఏదో సందర్భం వచ్చినప్పుడు నేను ఆ వంట చేశాను. నా వంట అంతా కొంపడ మీద ఉంటుంది. మాకు అప్పుడు గ్యాస్ పొయ్యిలు తెలియదు. మాకు పొట్టు పొయ్యిల మీదను పొలాల పొయ్యి మీద మా అమ్మ వండేవారు. ఆ తర్వాత ఎప్పటికో గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. దానికి అలవాటు పడ్డాం. ఏదో స్వామి చూస్తారు, రాజును చూసారు కంటే పేదను చూడలేరు. ఎందుకంటే పొలాల పొయ్యిల మీద వాటి మీద వండిన తిన్నవాళ్ళం, అనుభూతులు పొందిన వాళ్ళం. గ్యాస్ పొయ్యిల మీద ఏంటంటే నా తాకే చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఇంత రుచిగా నేను ముందు వచ్చిన వెంటనే నాకు అన్నం పెట్టండి అన్న. నేను భోజన ప్రియుని చెప్పేస్తున్నాను మనుషులు. నేను భోజన ప్రియుడిని, రాజమండ్రి నుంచి వచ్చాను. ఏమంటే వచ్చిన వెంటనే ఏం చేద్దామన్నారు, అన్నం పెట్టండి అన్న. అందులో ఏంటి మామూలు భోజనమా? చక్కగా అక్కడ పొలాల మీద పెడుతూ గో సంతతి కారణంగా ఈ విధంగా ఏర్పాటైనటువంటి పదార్థాలతో భోజనం తినాలంటే యోగం ఉండాలి. ఇవాళ మనందరూ భోగులమే. ఎందుకంటే ఇంత మహత్తర యోగాన్ని మనం సంపాదించుకున్నాం కనుక ఇవాళ మనందరూ భోగులమే అంటాను నేనైతే. ఏమంటారు మీరు? సరే, అది. కానీ ఈ భాగ్యం, ఈ భోగం ఈ తరం పిల్లలకు అందాలి అనేటటువంటి కృషితో వారు చేస్తున్నారు. విజయరాము గారు, శ్రీ బ్రహ్మశ్రీ విజయరాము గారు ఈ యొక్క యజ్ఞం తలపెట్టారు. అందరూ కూడా తోడినట్టుగా నిలబడ్డారు. నిజంగా ఈ మహత్తర కార్యం ఇప్పటి కాలం వాళ్ళకి అందించాలనేటటువంటి ఆ తపన 10 కాలాల పాటు ఆయనకు నిలబడి భగవంతుడు ఆయనకి చక్కని ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి ఆయన చల్లగా చూసి ఆయన చుట్టూ అనేక మంది మొలకలు పైకొచ్చి ఈ సంపదను మరింత వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి నేను మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. చాలా ఆనందిస్తున్నాను. వంట వండడం సులభం అండి. ఒక విషయం చెప్తున్నాను, వినిపించుకోండి. వంట వండడం చాలా సులభం. ఆ వంట వండడానికి ఏవో అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకురక్కల ఉప్పుతో 9 ఉంటే చాలు. ఆ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ. నన్ను ఎవరో అన్నారు, ఇంగువకి పళనిస్వామి గారికి అవినాభావ సంబంధం అని. ఇంగువ అయితే వంట తిన్నాను. ఇంగు ఉండాలి, నాకు ప్రతి ఇంగు ఉండాలి. గంజితో నేను గంజి వార్చిన తర్వాత దాంతో పాయసం పెట్టేవాడిని, చారు పెట్టేవాడిని, సాంబార్ అన్నీ పెట్టేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిగారు, ఏమన్నా మీకు గంజితో ఒక మంచి పదార్థం ఇస్తాను, తాగండి అన్నారు. మధురంగా ఉంది. నిమ్మకాయ చెక్క పిండి అందరూ ఉప్పేసి బ్రహ్మాండంగా ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పదార్థాలు ఏమీ పడేయక్కర్లా. వండుకునే విధానం తీరు తెలియాలి. తీరు తెలిసిందనుకో ఆ పదార్థం ఎక్కడో ఉంటుందన్నమాట. ఏమీ పడేయక్కర్లా. దోసకాయ తొక్కలు కూడా పడేయక్కర్లా. నన్ను అడిగింది పచ్చడి చేయొచ్చు. అర్థమవుతున్న విషయం అది. కాబట్టి బంగాళదుంప తొక్కలు పడేయక్కర్లా, పచ్చడి చేయొచ్చు. ఇలా ప్రతి పదార్థాన్ని ఏమీ పడేసుకోకుండా, దోసకాయ గింజలు పడేయక్కర్లా. చేదు లేకుండా ఉంటే దాన్ని శుభ్రంగా మిక్సీలో వేసేసి రసం తీసి చాలెట్టేస్తుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పప్పులో పడేయచ్చు, సాంబార్లో పడేయచ్చు, ఏమీ పడేయక్కర్లా. అందులో ఈ కాలం పిల్లలకి మరీ తెలియాలి. తీరు లేదు పిల్లలకి ఇప్పుడు. ఎందుకంటే ముందు ముఖ్యంగా పిల్లలకి తిన్నం తెలియాలి. తిన్నం తెలియాలంటే తింటున్నారు పిల్లలు, తినవలసింది తినట్లా. తినే విధంగా తింటే ఈ రోజున పిల్లలు మంచి ఏపుగా ఉంటారు. కండపుష్టి పెట్టి, ఆరోగ్యం పెట్టి, పైకి నవనీతంగా ఉండడం కాదు, లోపల శరీరం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. పిల్లలకి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ రోజుల యొక్క పిల్లలకి నిజంగా తిండి, పూర్వకాలం తిండి లేదు. మా కాలం తిండి అయితే ఇప్పుడు దొరకడం కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు మహానుభావులు అందరూ కూడా ఈ యజ్ఞాన్ని తలపెట్టారు కనుక ఇది తప్పకుండా దిగ్విజయం అవుతుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర పురాణ వల్లభే తల్లి ఊరుకుంటుంది, అందరికీ అన్నం పెడుతుంది. ఈ మహాయజ్ఞం బ్రహ్మాండంగా వర్ధిల్లుతుంది, బ్రహ్మాండంగా నిలబడుతుంది. ఈ రోజుల యొక్క పిల్లలందరూ